మనం పవర్లో లేనప్పుడు పవర్ఫుల్ డైలాగ్స్ చెప్తాం. అదే పవర్ చేతికి కట్ట చెప్పినప్పుడు మాత్రం మాటలు తప్పితే చేతలు ఉండట్లేదు. ఇదేమీ ఆరోపణ కాదు, విమర్శలు కూడా కాదు, వాస్తవాలని చెప్పేసి పత్రికలన్నీ ఘోషిస్తున్నాయి. పంచాయతీరాజ్ శాఖ మార్చులు ఎవరు? మరి ఆయన ఏం చెప్పారు అంతకుముందు? ఈ స్థానిక సంస్థలన్నీ కూడా స్థానిక ప్రభుత్వాలుగా మారాలి, వాళ్ళందరికీ నిధులు మేము నేరుగా పంపించబోతున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రతి పంచాయతీకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో కూడా వేసేటట్టు పనులు చేపడుతున్నాం అన్నారు. ఇంతవరకు లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అంతకుముందు ఏం చెప్పింది, ఇప్పుడు ఏం చేస్తుంది అంటే 2152 కోట్లు పంచాయతీలకి నిధులు స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించింది లాస్ట్ బడ్జెట్లో. దాంట్లో 2102 కోట్లు నిధులు మంజూరు చేసేసింది, అంటే పంపించేసింది. దాంట్లో గ్రాంట్లు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఏవైనా సరే పంపించేసింది. కానీ ఆ సంవత్సరం తాలూకు నిధులే ఇంతవరకు పంచాయతీలకు చేరలా. ఎక్కడన్నా ఎవడన్నా సర్పంచ్ గట్టిగా మాట్లాడితేనో మాకు పనులు కావాలంటేనో వాళ్ళకి మాత్రం రిలీజ్ చేస్తున్నారు. మరి ఏం చేస్తున్నారు? ఆ నిధుల్ని వేరే పథకాలకి మళ్ళిస్తున్నారు అనేది కాదు అని నిరూపించాడు. అది అయిపోయింది కదా. ఆ సంవత్సరం తాలూకు నిధులని ఖర్చు పెట్టలేదు, యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇస్తేనే ఈ సంవత్సరం నిధులు వస్తాయి. అందుకనే ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం తక్కువ దిగేది 2152 నుంచి 2099కి మాత్రమే కోట్లు మాత్రమే కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిధుల కోసం అని చెప్పేసి పంచాయతీలకి. ఇప్పుడు ఆ 2099 కోట్లు కూడా, లేదంటే 92 కోట్లు కూడా రావాలి అంటే ఆల్రెడీ వచ్చేస్తున్నాయి కూడా. వాళ్ళకేం అభ్యంతరం లేదు అవి వేయటానికి. ముందు యూసీలు సర్టిఫికేట్ చేయాలి, యూసీలు అప్లోడ్ చేయాలి, యూసీలు సబ్మిట్ చేయాలి. అదైతే కానీ ఈ సంవత్సరం ఇంత అని రావు. మరి పాత సంవత్సరం తాలూకు నిధులే పోరాడితే కానీ ఇవ్వట్లేదు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం అధ్యక్షులు కానీ, చిలకా పాపారావులు కానీ, వీళ్ళందరూ కలిసి ఎంత గొడవ చేసినా కూడా ఏమవ్వట్లేదు. అందుకే నేను అన్నది ఫస్ట్, పవర్లో లేనప్పుడు ఎన్ని డైలాగులైనా చెప్తాము, చేతికి పవర్ ఇచ్చిన తర్వాత మాత్రం పైగా నేను పట్టుబట్టి మరి ఈ శాఖ తీసుకున్నాను అన్నప్పుడు న్యాయం చేయాలి కదా. మరి మన సినిమా కూడా రిలీజ్ అయిపోయింది, ఇంకా హడావిడి కూడా అయిపోయింది కదా. ఇక దీని మీద దృష్టి పెట్టాలి కదా. నేను తొందరలోనే చూడాలనుకుంటున్నాను. నేను ఇప్పటికి లేట్ చేశాను, నన్ను క్షమించాలి. మీకు నిధులన్నీ సత్వరంగా అందేసాయి కదా, ఈ అనవసరమైన జాప్యానికి నన్ను మన్నించాలని ఆయన అడగాలి. వీళ్ళందరూ చప్పట్లతో అభినందించాలి ఆ నిధులు రిలీజ్ అయిన తర్వాత. తొందరలోనే చూడాలి ఆ దృశ్యం, మేము అదే కోరుకుంటాం. ఎందుకంటే నువ్వు చేతగానే వాడివి, నా చేతికి పవర్ ఇచ్చి చూడు, నేను చేస్తాను అన్నప్పుడు, నీ చేతికి పవర్ ఇచ్చినప్పుడు నువ్వు చేయలేకపోతే ఏమనాలి మరి? ఇది మేము విమర్శలు కాదు, ఆరోపణలు కాదు, కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా. ఈ తాగునీటి పారిశుద్ధ్యం అంతా పడకేస్తుంది, తాగునీరు ఇవ్వలేకపోతున్నాము, ఎక్కడన్నా పారిశుద్ధ్య పనులు చేయాలన్నా చేయలేకపోతున్నాము అని సర్పంచులు ఎందుకు వాపోతున్నారు? కనీసం సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాం అంటే మోతాదులు అని ఉంటారు గ్రామాల్లో, వాళ్ళందరికీ ఎవరు డబ్బులు ఇస్తారు? ఆ ఇచ్చే అరకొర నిధులు కూడా సర్పంచులకి ఎంత ఇస్తారు? వాళ్ళకి గౌరవ వేతనమే కదా ఇచ్చేది, అది కూడా ఇవ్వలేకపోతే అలా పేరు ప్రతిష్టకు పోయి పంచాయతీల్లో కొట్టుకొని ఎన్నికల్లో గెలిచి చివరికి వాళ్ళు సాధించేది ఏంటి? పనులు చేయించుకోలేకపోతే ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ సర్పంచ్ ఉన్నా ముందు గ్రామాలు కదా అభివృద్ధి చెందాల్సిందే. పట్టణాలు ఎలాగైనా సరే వాళ్ళు పోరాడి తెచ్చుకోగలరు. మరి వీళ్ళ నోరు నొక్కేస్తారా చిన్నవాళ్ళు కదా అని చెప్పేసి? పల్లెటూరులో ఏ పార్టీ వాళ్ళకైనా పనులు చేయాలి కదా ముందు. ఇప్పుడు అదృష్టం ఏంటంటే అందరూ ఆ పార్టీలోకి జంప్ అయిపోతున్నారు కాదు. కాబట్టి 164 నియోజకవర్గాలలో, లేదంటే ఈ 175లో ఉన్నటువంటి మెజారిటీ 90% కూటమికి అనుకూలం కదా. ఇది ఏమవుతుందంటే 94% స్ట్రైక్ రేటు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇదే జరుగుతుంది. అధికారంలో రాకముందు యాస్పిరేషన్స్ వేరుగా ఉంటాయి, వచ్చిన తర్వాత అలా ఉండదు. కాబట్టి 94 స్ట్రైక్ రేటు కాస్త 34కు ఎంతకో పడిపోతుంది. ఇదేమో శాపాలు కాదు, వాస్తవాలు. పవన్ కళ్యాణ్ గారు మరి దీని మీద దృష్టి పెట్టి, డోలీ మూతలను ఎటు మోగుతూనే ఉన్నాయి, వాటి గురించి మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ వీటి మీద దృష్టి పెట్టాలి. ప్రత్యర్థులను మీరు పట్టించుకోరు కదా, విమర్శలను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటే వెళ్ళండి. ఈ నిధులు తీసుకురండి. బాయ్.